I am Dr. Sudhamani, dermatologist and aesthetic skincare specialist from Sri Skin Clinic, road number 92, Banjara Hills. ఈ రోజు 5 టిప్స్ చెప్తాను పెరిమినోపాజల్ ఏజ్. సో పెరిమినోపాజల్ ఏజ్ అంటే 45 నుంచి 55 వరకు ఉండే ఏజ్ అన్నమాట. సో ఈ ఏజ్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్ పాయింట్, ఈవెన్ దో మీ హెయిర్ కొంచెం ఈ ఏజ్ వచ్చేసరికి థిన్ అవుతుంది, తర్వాత పలచబడిపోతుంది. దో మీ హెయిర్ ఇప్పటికి నార్మల్గా ఉన్నా కూడా మీరు మినాక్సిడిల్ అప్లై చేయడం వల్ల ఆ హెయిర్ అనేది బాగా థిక్గాను బాగా ఉంటుంది. యూ కెన్ స్టార్ట్ యూజింగ్ మినాక్సిడిల్. తర్వాత మంచి మీ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్సైజ్కి షిఫ్ట్ చేసుకోవాలి. కార్డియో కన్నా వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్సైజ్. దీంతో ఏమవుతుంది అంటే మజిల్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. థర్డ్ టిప్ ఏంటి అంటే మంచి ప్రోటీన్ డైట్ తప్పకుండా తీసుకోవాలి. సో ఈ ప్రోటీన్ డైట్ తీసుకోవడం వల్ల మజిల్స్ కూడా బాగుంటుంది. తర్వాత హెయిర్, స్కిన్కి కూడా ఈ ప్రోటీన్ డైట్ అనేది చాలా అవసరము. మంచి ప్రోటీన్ డైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది తప్పకుండా మీ డైట్లో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ టిప్ ఏంటి అంటే సప్లిమెంట్స్. మీరు సప్లిమెంట్స్ కూడా తీసుకోవాలి. సో ఈ సప్లిమెంట్స్లో రెస్వెరట్రాల్ కానీ, వైటమిన్ డి, వైటమిన్ ఈ, తర్వాత అదర్ మెగ్నీషియం, కాల్షియం, వీటితో పాటు కొలాజన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ కొలాజన్ సప్లిమెంట్ తీసుకోవడం వల్ల మీ స్కిన్ కానీ, తర్వాత మజిల్ కానీ, ఎవ్రీథింగ్ అంతా కూడా బాగుంటుంది. నెక్స్ట్, ప్రొటెక్ట్ యువర్ స్కిన్ విత్ సన్ స్క్రీన్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్. బికాజ్ సన్ ఎక్స్పోజర్ వల్ల ఈ కొలాజన్ కూడా తగ్గుతుంది. కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్, మీరు ఏదైతే క్రీమ్స్, లోషన్స్ అప్లై చేస్తున్నారో వాటిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేటట్టుగా చూసుకోండి. తర్వాత సన్ స్క్రీన్ తప్పకుండా యూజ్ చేయండి. ఈ టిప్స్ మీరు పాటిస్తే మీ పెరిమినోపాజల్ ఆర్ మినోపాజల్ ప్రాబ్లమ్స్ని మీరు ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.